కొన్ని రోజులుగా జరుగుతున్న మత్స్యకారుల ఆందోళనలకు చెక్ పెట్టేందుకు బాపట్ల జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు. అడవి పంచాయతీ పరిధిలో గల సముద్ర తీరంలోకి వెళ్లే కాలువ ఆక్రమణకు గురైందని మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో వారి సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ సమావేశమయ్యారు. సముద్రంలో కలిసే స్ట్రైట్ కట్ కాలువను రియల్ ఎస్టేట్ వ్యాపారి పూడ్చివేశాడని, దీనివల్ల ఎల్ ఆకారంలో ఉండాల్సిన కాలువను స్ట్రైట్ గా చేయడంతో అలల తాకిడికి తమ బోట్లు దెబ్బతింటున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సముద్ర ముఖద్వారాన్ని పునరుద్ధరించి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వారం రోజుల్లో సమగ్ర నివేదికను అందజేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిష్కారం చేసే దాంట్లో కొంత సమయం మనకు పడుతుంది కాబట్టి ఈ రోజు ఈ కమిటీ అధికారులు ఆరుగురు వెంటనే వెళ్ళి ఆ స్పాట్ లో ఆ మౌత్ లో ఇక్కడ చెప్పారు రాళ్ళు ఇమ్మీడియట్ డేంజర్ ఏముంది దాన్ని కనిపెట్టండి. ఫిషరీస్ ఆఫీసర్ ముఖ్యంగా మీరు ఎక్స్పర్ట్ దీంట్లో కాబట్టి మత్స్యకారులతో అన్ని అధికారులు కూడా మీరు వెళ్తారు. అది నేల అవ్వడం వల్ల ఇమ్మీడియట్ డేంజర్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ